ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సార్ నమస్తే సార్. నమస్తే విష్ణు. రామ్ ప్రసాద్ గారు గతంలో అనేక రకాల వీడియోలలో ఈ హోమ్ లోన్ ఎలా తీసుకోవాలి, ఎడ్యుకేషన్ లోన్ ఎలా తీసుకోవాలి, లేదంటే ఫ్లాట్ కొనాలా, ప్లాట్ కొనాలా, లేకపోతే అంటే ఇలాంటి రకరకాల వీడియోస్ చేసాం. అంటే ఏది ఎలా కొనాలి అనే దాని మీద చాలా వీడియోలు చేసాం కదా. అయితే ఒక వ్యక్తికి సంబంధించిన నికర ఆస్తిలో ఎంత మొత్తాన్ని రియల్ ఎస్టేట్ ప్రాపర్టీగా తను పెట్టుకోవాలి అంటారు? అంటే ఆ వ్యక్తి యొక్క అవసరాలు, వ్యక్తి యొక్క వయసు రీత్యా ఈ నిర్ణయం తీసుకోవాలి. అండ్ ఆయనకున్న అండర్స్టాండింగ్ అబౌట్ ది ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఓకే, సో డెఫినెట్గా రియల్ ఎస్టేట్ అనేది చాలా అసెట్స్ కన్నా బెటర్ అసెట్. సో గత 60 ఏళ్ళగా చూస్తే రియల్ ఎస్టేట్ అన్న యావరేజ్ 9 to 12% రిటర్న్ ఇచ్చింది. అది ప్లాట్ అయినా, ఫ్లాట్ అయినా, హౌస్ అయినా. గత వీడియోలో కూడా కొందరు అన్నారు ఫ్లాట్ అయితే డిప్రిషియేట్ అవుతుందని. ఆ ఫ్లాట్ కూడా ఎఫెక్టివ్గా చూస్తే 10-11% రిటర్న్ ఇచ్చేస్తుంది. అంటే ఇన్ఫ్లేషన్ని దాటేసాం, క్రాస్ అయిపోయాం, అద్భుతంగా క్రాస్ అయిపోయాం. అద్భుతంగా. ఎందుకంటే ఈ 1998-99లో ఫస్ట్ టైం అపార్ట్మెంట్స్ ఇన్ హైదరాబాద్ కట్టినప్పుడు మేజర్ బిల్డర్స్ లైక్ జనప్రియ వాళ్ళు ఒక ఫ్లాట్ని 2 లక్షలకి అమ్మారు. 2 లక్షలు, 2.25, 2.75. ఈ రోజుకి ఆ ఫ్లాట్స్ ఉన్నాయి. ఈరోజు ఏది 30 లక్షల లోపల అందుబాటులో లేదు. ఏది 23 ఏళ్ళ ఓల్డ్ ఫ్లాట్, 25 ఏళ్ళ ఓల్డ్ ఫ్లాట్. ఈ రోజుకి 35 లక్షలు, 40 లక్షలు పోతుంది. దానికి 18,000 రెంట్ వస్తుంది. సో డిప్రిషియేట్ అవుతుంది అపార్ట్మెంట్ అంటే కూడా కరెక్ట్ కాదు. నాకు తెలిసిన వాళ్ళు కూడా కూకట్పల్లిలో KPHPలో 99లో అప్పట్లో 3.5 లక్షలు పెట్టి ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొన్నారు. ఆ రోజుల్లో అందరూ తిట్టిపోసారు. అసలు ఈ కూకట్పల్లిలో 3.5 లక్షలు పెట్టి అపార్ట్మెంట్ కొండవేంది, అవసరమా, అసలు ఏ ధైర్యంతో కొన్నారంటే అడిగి అప్పట్లో చాలామంది విమర్శించారు. ఇప్పుడు అది అసలు దాని చుట్టూ ఎంత పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్లు ఉన్నాయంటే కనీసం ఒక అడుగు మట్టి కూడా కొనలేము అక్కడ. అదే నేను అనేది ఏంటంటే రియల్ ఎస్టేట్ యాజ్ అన్ అసెట్ ఇస్ ఎ గ్రేట్ అసెట్. బట్ ఓన్లీ థింగ్ ఎంత రియల్ ఎస్టేట్ ఉండాలి అంటే కొందరేమో పూర్తిగా మొత్తం వాళ్ళ నికర ఆస్తి ఇది అంటే అది మొత్తం రియల్ ఎస్టేట్లో ఉంది. అది తప్పు. అస్సలు రియల్ ఎస్టేట్ లేకపోవటము తప్పే. ఓకే, మేబీ నేను రిటైర్మెంట్ స్టేజ్కి వచ్చాను, నేను పెన్షనరు, నాకు రియల్ ఎస్టేట్ ఉంది, అదే నాకు ఆనందాన్ని ఇస్తుంటే అది కరెక్టే. కానీ నాకు పిల్లలు ఉన్నారు, పిల్లల భవిష్యత్తు అవసరాలు ఉన్నాయన్నప్పుడు రియల్ ఎస్టేట్లో ఉండాలంటే ఎంత ఉండాలి? ఓకే, చాలామంది ఫైనాన్షియల్ ప్లానింగ్కి వచ్చినప్పుడు మీ ఆస్తులు చెప్పండి, మీ అసెట్స్ అంటే మొత్తం ఒక 6 కోట్లు, 10 కోట్లు, 8 కోట్లు రాస్తే, 3 కోట్లు, 2 కోట్లు రాస్తే 2 కోట్లు రియల్ ఎస్టేటే. బికాజ్ వాళ్ళేం అమాయకులు కాదు, అది పెరుగుతుంది కదా అని తీసుకున్నారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ బాగుండు బట్టి కదా, దానికి ఫ్యూచర్ ఉంది కాబట్టి దాని వాల్యూ తెలుసు కాబట్టి కొని పెట్టుకున్నారు. అంతే, 2 కోట్లకు సరిపడా. ఒక ప్లాట్ కొన్న వ్యక్తి రెండో ప్లాట్ ఎందుకు కొంటాడు? మొదటి ప్లాట్తో హ్యాపీ ఉన్నాడు కాబట్టి రెండో ప్లాట్ కొన్నాడు. అంతే అంతే. సో అతని ఎక్స్పీరియన్స్లో చెప్పింది రియల్ ఎస్టేట్ ఈజ్ గుడ్. వాళ్ళ నాన్నగారు చెప్పింది, నాన్న 4 ఎకరాల పొలం ఇచ్చాడు, మా నాన్న నేను 10 ఎకరాలు చేశాను, నువ్వేం చేస్తావని అడిగాడు. ఇంకా అంతకంటే ఏ మంచి పని ఏముంటుంది? ఎందుకంటే ఇప్పుడు ఎకరం 30 లక్షలు ఉంది కదరా, 10 ఎకరాలు ఉన్న 3 కోట్లు ఉంది, నువ్వు దీన్ని చెడగొట్టకుండా ఉంటే చాలరా అని చెప్పాడు. సో ఈయన ఇంకో 2 ఎకరాలు కొనే ప్రయత్నం చేస్తున్నాడు, తప్పేమీ లేదు. కానీ ఇక్కడ ప్రశ్న ఏంటంటే ఆ ఉన్న రియల్ ఎస్టేటు నీ ఫ్యూచర్ అవసరాలకు ఉపయోగపడుతుందా లేదా అనేది, అండ్ నీ వయసు రీత్యా నువ్వు ఏ వయసులో ఉన్నావు, నీ పిల్లల వయసు ఏంటి, నీ ఫ్యూచర్ భవిష్యత్తులో వచ్చే ఆర్థికపరమైన అవసరాలు ఏంటి, ఆ అవసరాలకి ఈ ప్రాపర్టీ ఉపయోగపడుద్దా లేదా, అది చాలా పెద్ద ప్రశ్న, ఒకరినొకరు అడుక్కోసం ప్రశ్న. దీనికి నేను మళ్ళీ ఒక స్టోరీ చెప్పేస్తాను. ఓకే, నేను ఒక క్లయింట్కి ఫైనాన్షియల్ ప్లానింగ్ చేస్తున్నాను. ఓకే, వైఫ్ అండ్ హస్బెండ్ని కూర్చోబెట్టుకున్నాను, చెప్తున్నాను. హీఈస్ ఫ్రమ్ ఫార్మా, హిజ్ వైఫ్ ఈజ్ ఫ్రమ్ IT. ఇతను ఫార్మాలో గత 22 ఏళ్ళుగా చేస్తున్నాడు. అంటే డీసెంట్ సాలరీ, ఫార్మాలో సాలరీస్ యావరేజ్గా ఉంటాయి, బట్ ఈజ్ అట్ ఏ వెరీ గుడ్ సాలరీ. వాళ్ళ వైఫ్కి ఈయనకన్నా డబుల్ సాలరీ ఉంది, ఆమె ITలో ఉన్నారు. వీళ్ళ వయసు 44 ఏళ్ళు, 34 ఏళ్ళు, 2 పిల్లలు. ఓకే, సో ఫస్ట్ నేను అడిగేది, సార్ మీ ఏజ్ ఎంత, మీ పేరెంట్స్ ఏజ్ ఎంత, డిపెండెంట్స్ ఎవరెవరు ఉన్నారు,
ఆధారపడి ఉన్నారా, పెన్షనర్సా, సిబ్లింగ్స్ సెటిల్ అయ్యారా లేదా అయిపోయినాక సార్ మీ ఆస్తులు చెప్పండి వివరాలు అన్నాను. ఆయన చాలా గర్వపడుతున్నారు ఆస్తులు చెప్పడానికి. ఎందుకంటే అతనికి హైదరాబాద్లో 14 ప్లాట్స్ ఉన్నాయి. హైదరాబాద్లో 14 ప్లాట్లు, 14 ప్లాట్స్ ఉన్నాయి. 14 ప్లాట్స్ ఖాళీ స్థలాలు మంచిగా పెరిగాయి. అన్ని కార్నర్స్, ఈస్ట్ వెస్ట్ తేడా లేదు ఆయన దగ్గర. ఓకే అని చెప్పారు. షాద్ నగర్, షామీర్పేట, శంషాబాదు, ఐఐటి కంది, గోగిళ్ళపూరు, వాటెవర్ అన్నీ చెప్పేశారు. అన్నిటి యొక్క వాల్యూస్ రాసాం పక్కన. అద్భుతంగా పెరిగి అన్నీ కలిపి ఇంచుమించుగా ఒక 7 కోట్ల వరకు వచ్చాయి అన్నీ కలిపితే. ఆయన కష్టాజీతం అది. పిల్లలు చాలా చిన్నవాళ్ళు. సో ఫీలింగ్ ప్రౌడ్. ఎస్, 7 కోట్లు కూడబట్టడం చిన్న విషయం కాదు. ఒక ప్రైవేట్ ఉద్యోగి హైదరాబాద్ ఖాళీగా వచ్చి ఒక రియల్ ఎస్టేట్ వల్లనే అది పాసిబుల్ అయింది. ఇంకెక్కడ పెట్టినా అంత అయ్యేది కాదు. నా ప్రశ్న ఏంటంటే ఆయనకి, సార్ మీకున్న 14 ప్లాట్స్ చెప్పారు కదా, అసలు ఈ 14 ప్లాట్లు ఒకసారి చూసి రమ్మంటే మిమ్మల్ని మీకు ఎంత టైం పడుతుందని నేను అడిగా. ఈ సెట్ 2 రోజులు పడుతుంది సార్ నా కార్లో. ఈజీగా 2-3 రోజులు పడుతుంది 14 కవర్ చేసి రావాలంటే. సార్ మనం ఒక చిన్న ఎక్సర్సైజ్ చేద్దామన్నా. చెప్పండి అన్నాడు. ఫస్ట్ మేడం ఇంటికి వెళ్ళిపోతారు క్యాబ్ తీసుకొని. ఓకే, మీరేం చేయాలంటే కార్ ఫుల్ ట్యాంక్ పెట్రోల్ కొట్టుకొని వెళ్ళి మీ 14 ప్లాట్లు ఒకసారి చూసి రండి. ఓకే, 2 days పడుతుంది. తర్వాత ఏం చేద్దామంటే ఈ 14లో ఒక 2 ప్లాట్స్ అమ్మి ఆ పూర్తి డబ్బులు చేతికి వచ్చాక ఇంటికి రండి. ఎన్ని రోజుల్లో వస్తారు చెప్పండి అన్న. సార్ అదెలా అవుతుందండి అంటారు ఆయన. ఎందుకు అవదు? ఎందుకు అవదండి? అవుతుంది సార్ ఖచ్చితంగా, కానీ ఒక 90 days పడుతుంది. నేనే ఎప్పుడు 60 రోజులు లేకుండా పూర్తి అమౌంట్ పే చేయను, మరి నాకెవరు ఇస్తారు? అంటే మనకి అమ్ముదామన్న ఆలోచన వచ్చిన కనీసం ఒక 4-5 నెలలు పడుతుంది చేయాలంటే వర్క్. అంటే మీకు 7 కోట్లు ఆస్తున్నందుకు అప్రిషియేట్ చేయాలి మిమ్మల్ని, కానీ దాంట్లో మీ అత్యవసరానికి ఉపయోగపడేది ఎంత ఉంది? ఇది కూడా పాయింట్, ఇది కూడా లాజిక్. చాలా అంటే చాలా లాజిక్. అత్యవసరానికి ఎంతసేపట్లో వచ్చి ఆదుకోగలదు. పెరిగిన మాట వాస్తవం. రియల్ ఎస్టేట్ ఉండటం మంచిది, కానీ ఎంత మేరకు ఉండాలి? ఇప్పుడు డాక్టర్ ఏం చెప్పాడు, డోలో 650 వేసుకోరా బాబు, 5 hours ఒక టాబ్లెట్ అన్నాడు. 1 or 2 టెంపరేచర్ ఉంటే. ఈయనేం చేశాడు, ఒకేసారి 5 టాబ్లెట్ వేసుకుని పడుకున్నాడు. రోజంతా పడుకోవచ్చు కదా, మళ్ళీ వేసుకోవడం డిస్టర్బెన్స్ అని. అది తప్పు కదా. రియల్ ఎస్టేట్ ఉండటం తప్పు కాదు, ఎంత మేరకు ఉండాలి. నా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, సరే సార్ మీరు గొప్ప ఇన్వెస్టర్, బాగా చేశారు. నిజానికి CAGR క్యాలిక్యులేట్ చేస్తే కూడా 12%, 13% కూడా ఉన్నాయి ఆయన ప్లాట్స్. అద్భుతంగా కొన్నాడు ఆయన. సరే, మీకు 90 రోజుల్లో అమ్మటం అవదు. సరే ఒక్క నిమిషం ఆగండి మేడం, మీరు ఈ 13 ప్లాట్స్ 14 ప్లాట్స్లో ఎన్ని ప్లాట్స్ మీరు గుర్తించగలుగుతారని అడిగా. నాకు తెలియదు. నాకు మేము ఉంటుంది ఇల్లు తప్ప మాకు ఏ ప్లాట్స్ నాకు తెలియదు. ఆయన ఎక్కడెక్కడ ఏం కొన్నారో నాకు అన్నీ చూపించారు. అన్ని ఫోర్స్ఫుల్ చూపిస్తాడు ఆయన. ఆమె చూడకుండా ఆమె ఓకే అనుకుండా ఆయన పేమెంట్ చేయరు. ఓకే అంటే గుర్తుపట్టలేను సార్, నాకు అంతవరకు నా ఆఫీసు నాది IT కదా సార్, అది ఇది సరిపోద్ది అంది. సార్ మీరు ఏమనుకోకపోతే ఒక మాట చెప్తాను అంటే చెప్పండి. ఐ సెడ్ సార్, ఇన్ కేస్ మీరు రేపు లేకపోతే మేడం ఏ ప్లాటు గుర్తించలేదు, మరి అమ్మగలుగుతుందా? హెల్ప్లెస్ కదా ఆ రోజు. అమ్మను లేదు, మీరే అమ్మలేకపోతే 90 daysలో మేడం ఎక్కడి నుంచి అమ్ముతారు? మరి మీ పిల్లలు అమ్ముతారా? చిన్నపిల్లలు సార్ వాళ్ళు అమ్ముతారు. మరి మీ పిల్లలు అమ్మలేరు, మీ వైఫ్ అమ్మలేరు. మీరేం రోబో కాదు 20 ఏళ్ళు 30 అదే 100 ఏళ్ళు బ్రతకడానికి. రిస్క్ అనేది ఎప్పుడైనా ఎవరికైనా జరగవచ్చు. లైఫ్ ఈజ్ అన్సర్టెన్. మీరేమో ఉన్నదంతా తీసుకొచ్చి దీంట్లో పెట్టారే, కనీసం సగం మేరకన్నా ఉంచితే బాగుండదు కదా. పోనీ ఇది అమ్మితే ఒక వారం 10 రోజుల్లో డబ్బులు వస్తాయంటే ఛాన్స్ లేదు. అండ్ ఇప్పుడు మాంద్యాలు మాట్లాడితే అసలు వదిలేయాలి ఇంక దాని గురించి. సార్ 7 కోట్ల ఆస్తిలో నేను రియల్ ఎస్టేట్ నుంచి మనం బయట రమ్మని చెప్పట్లా. ఎందుకంటే మీరు బయటకు వచ్చినప్పుడు అదంతా అమ్మితే మీకు వైట్ ట్రాన్సాక్షన్ రాకపోవచ్చు, ఫిజికల్ కరెన్సీ వస్తుంది, దాన్ని మళ్ళీ ఎక్కడే పెట్టలేరు. కాబట్టి మీకు అవకాశం ఉంటే మీరు దాంట్లో ఒక 3 కోట్ల మేరకు తీసి దాని ద్వారా 3 BHK ఫ్లాట్స్ కొనండి. 3 bedroom ఫ్లాట్స్ ఒక 3 కొనండి. సో దట్ 3 bedroom ఫ్లాట్కి ఈరోజు 25,000 రెండు వస్తుంది, ₹1,00,00,000 కాస్ట్ అవుతుంది. 3 కోట్లు కనుక మీరు తీసి ఫ్లాట్స్ రూపంలో పెడితే నెలకి 75,000 ఈజీగా 75,000 ఇన్కమ్ అంటే మీరు పెన్షనర్. జాబ్లు ఉన్నా లేకపోయినా మాంద్యం వచ్చినా బ్రతికేయచ్చు. కానీ మొత్తం అలా ఉంచవచ్చు. అదే మీరు ఫ్లాట్స్కే పెడితే మీ వైఫ్ మేనేజ్ చేయగలుగుతుంది, మీ కూతురు కూడా వెళ్ళిపోతుంది నడుస్తూ అక్కడ ఉంది ఫ్లాట్ మీద. కానీ ప్లాట్ దగ్గరికి వెళ్ళకపోతున్నాం. ఉంచండి, ప్లాట్ రాంగ్ అని మనం ఎక్కడా చెప్పే ప్రయత్నం చేయట్లేదు. కానీ ఎంత మేరకు ఉంచుకోవాలి అనేది ప్రశ్న.
పూర్తిగా రియల్ ఎస్టేట్లో ఉంచుకోవడం తప్పే. సో మనకి ఎమోషన్ ఎక్కువగా ఉంటుంది. ఇట్స్ ఈజీ విషయం కానే కాదు. ఒక వ్యక్తి నమ్మంటే అమ్మలేరు, మనకు తెలుసు ఆ విషయం. సో అవకాశం ఉంటే, ఇంకా పిల్లలు సెటిల్ అవ్వని పక్షంలో, భవిష్యత్తులో అవసరాలు ఉంటే మీరు చేయాల్సిందల్లా మీ పూర్తి నెట్వర్త్లో, మీ నికరంగా ఉన్న ఆస్తుల్లో రియల్ ఎస్టేట్ని సగానికి మించకుండా ఉండే ప్రయత్నం చేయండి. లేదు ఆల్రెడీ కొన్నాం అమ్మొద్దు, కానీ ఇంకా ఫర్దర్ అన్న దాంట్లో పెట్టడం మానేయండి. ఓకే ఉంచుకోవద్దని ఎక్కడా చెప్పట్లా. ఓకే. అండ్ ఇంకోటి, కొందరికి రియల్ ఎస్టేట్ తప్ప ఇంకొక ఆప్షన్ ఉండదండి. ఎందుకంటే ఆయన ఏదో ప్రొఫెషన్ ఉండే, ఆ ప్రొఫెషన్ అంతా ఫిజికల్ కరెన్సీ ట్రాన్సాక్షన్ ఉందనుకోండి, మళ్ళీ బ్యాంకులో వేసి ట్యాక్స్ కట్టిన ఎవరికి మనసు ఒప్పదు కదా. అటువంటి ఇన్కమ్ ఉన్న వాళ్ళకి ఇంకొక ఆప్షనే లేదు. ఆయన 100% రియల్ ఎస్టేటే ఉండాలి, వేరేది ఉండారు కదా. కానీ మీరు వైట్ ఇన్కమ్ అనేది 30% ట్యాక్స్ పే అయినప్పుడు ఎందుకండి మీకు? కొంతమేరకు కొనుక్కోండి, ఒక మంచి ప్లాట్ కొనుక్కోండి సిటీకి దూరంగా, 450 గజాలు 800 గజాలు, మంచి ఫ్యూచర్ ప్లాన్తో దాంట్లో ఒక మంచి విల్లా కట్టుకొని, చిన్న పూల్ కట్టుకొని, రిటైర్మెంట్ నాటుకునే విధంగా కొని పెట్టుకోండి, తప్పేం లేదు. అది పెరుగుదా అవసరం కాదు కదా, మీరు ఉండటానికి కదా కొనుక్కుంది. తినడానికి ఉండటానికి ఉన్నప్పుడు రేటు చూడకూడదు కదా, రిటర్న్ చూడకూడదు కదా. సో అలా చేసుకోండి. కానీ ప్రతి రూపాయి పర్సనల్ లోన్లు తీసుకొచ్చి, గోల్డ్ కుదువు పెట్టి, స్థలాలు పొలాలు కొనేసి, చిట్టీలు కట్టి, బంగారం తాకట్టు పెట్టి, ఇవన్నీ తీసుకెళ్ళి ప్లాట్ కొంటారంటే ఎలాగండి? ప్లాట్ మంచిదే, కానీ అది అవసరానికి ఆదుకునేది విధంగా ఉండాలి. అవసరానికి లిక్విడ్ క్యాష్గా మార్చుకునే సౌలభ్యం కూడా ఉండాలి ఆ ప్రాపర్టీలో. పెళ్ళి అవగానే ప్లాట్ కొన్నాడండి 20 లక్షలు పెట్టి, 2 ఏళ్ళలో కూతురు కొడుకో పుట్టారు. ఇంకొక 17 ఏళ్ళు వాళ్ళకి వచ్చిన నాటికి 20 ఏళ్ళు అయింది పెళ్ళి. అప్పటికల్లా వాడు రెడీ అయిపోయాడు. ఆడు గ్రాడ్యుయేషన్కి వెళ్తాడు. ఆడు అన్నాడు, ఇప్పుడు నాన్న నేను కెనడా వెళ్తాను, ఇక్కడ చేయను అన్నాడు. నేను అండర్ గ్రాడ్యుయేషన్ చేస్తాను, కెనడానే చేస్తాను, నా ఫ్రెండ్స్ అంతా వెళ్ళిపోయారు, నేను ఇక్కడ చదవను అన్నాడు. ఆల్ ఈజ్ రైట్, పర్ఫెక్ట్. ఎంత ఉంది గ్రాడ్యుయేషను? ఈరోజు 1,30,00,000, 1,40,00,000 ఉంది. 4 years కోర్స్ ఇన్ కెనడా స్టేట్ యూనివర్సిటీలో. మరి ఈయన ప్లాట్ కూడా 1,50,00,000 అయిపోయింది. 1,20,00,000 రెడీగా ఉంది, ప్లాట్ కూడా ఇన్స్టెంట్గా ఉంది, రెడీగా ఉంది. కానీ దమ్మితే నీకు 1,20,00,000 వైట్ ట్రాన్సాక్షన్ వస్తుందా? క్వశ్చన్ ఇస్ వెరీ సింపుల్. అవును, నీకు బయరే మొత్తం వైట్గా అకౌంట్కి వేయడు కదా. అవును. మరి ఆయన 40 వేస్తాడు, మిగిలిన 70 నీకు క్యాష్ ఇస్తాడు. 70 కెండాయిలు ఎలా కడతావు? బ్యాగ్లో వేసుకుని వెళ్తావా, ఫ్లైట్లో వెళ్తావా? ఎవరు తీసుకుంటాడు నీ కరెన్సీ? సో అలా అంటే మీ అవసరాన్ని బట్టి. ఆ అవసరాలు లేదు అంటే మీరు ఉంచుకోవచ్చు. మీకు దేంట్లో ఆనందం ఉంటే ఉంచుకోండి, ఆనందాన్ని మించింది ఏమీ లేదు. కానీ ఫ్యూచర్ పిల్లల అవసరాలకు వస్తుంది, ఫట్టు మనం తీయాలి, లేదా నా పెన్షన్ గురించి అవసరం అంటే అసలు రియల్ ఎస్టేట్లో పెట్టుకోవచ్చు. రియల్ ఎస్టేట్ ఇస్ వెరీ గుడ్ అసెట్ ఫర్ ది పెన్షన్. ఎప్పుడు రెంటల్ రియల్ ఎస్టేట్ ఉంటుంది. అప్డేట్ అయ్యి పిల్లలు పెళ్లి కోవాలంటే ప్లాట్స్ పెట్టుకోండి. కానీ పూర్తిగా రియల్ ఎస్టేట్ మీద డిపెండ్ అవ్వదు, అంటే పూర్తి హోల్డింగ్స్. ఎందుకంటే రియల్ ఎస్టేట్ మార్కెట్కి ఎలా ఒడిదుడుకులు ఉన్నాయో రియల్ ఎస్టేట్ కూడా ఒడిదుడుకులు ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద టైం ఎలక్షన్ ముందు కాస్త డౌన్ అవుతుంది. ఎందుకంటే డబ్బులు అవసరం కదా పెద్ద పెద్ద వాళ్ళకి, పరిపాలించే వాళ్ళకి. వాళ్ళు మెల్లగా ఇదంతా తీస్తారు, ఎందుకంటే ఆ డబ్బులు వాళ్ళు అక్కడే పార్క్ చేస్తారు, ఇంకెక్కడ పార్క్ చేయలేరు కదా. పొలిటీషియన్స్ ఎక్కడ పెట్టుకుంటారండి డబ్బులు? ఇంట్లో పెట్టుకుంటేనేమో తెలుసు కదా ఎప్పుడు ఎవరు వచ్చి రైడ్ చేస్తారో తెలియదు. అది తీసుకెళ్ళి ఒక 10 ఎకరాల పొలం కొంటే పేపర్లో 8 లక్షలు పడి ఉంటుంది, అక్కడ 2 కోట్లు ఖర్చు పెట్టవచ్చు. రేపు ఎలక్షన్ అప్పుడు తీస్తే మళ్ళీ వాడుకోవచ్చు. దట్స్ ది స్ట్రాటజీ. కానీ మనకెందుకు 30% ట్యాక్స్ కట్టేవాడు, నీకెందుకు ఇదంతా? నువ్వు ఉంటానికి కొనుక్కో, ఒక వాట్ ఎవర్, ఒక విల్లా ఉండాలి, రిసార్ట్ లాగా ఏదో చిన్న అలా కొనుక్కో. కానీ మొత్తం దేశాన్ని అంతా కొనేద్దాం ప్రయత్నించకండి, సగం వరకు ఉంచుకోవచ్చు అంతే సార్. సో మొత్తంగా ఇంట్లో ఉన్న డబ్బు బంగారం అంతా తీసుకెళ్ళి ఈ స్థలాలు పొలాలు కొనకుండా మనకి ఎంత మేర అవసరం అవుతుంది అన్న ఒక అభిప్రాయానికి వచ్చి అంతవరకే కొనిపెట్టుకోవడం మంచిదంటారు. ఉత్తమం. సో చేతిలో డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి ఉన్నదంతా తీసుకెళ్ళి స్థలాలు పొలాలు కొనేసి రేపన్న రోజు ఏదైనా అత్యవసరం వచ్చిన రోజు అవి అమ్ముకోలేక, అవసరానికి డబ్బులు తెచ్చుకోలేక ఇబ్బంది పడే కంటే కొంతవరకు రియల్ ఎస్టేట్ ప్రాపర్టీగా ఉంచుకోవాలి. ఎస్, పర్ఫెక్ట్. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ రాంప్రసాద్ గారు. సో ఈ ప్రాపర్టీ ఏదైతే ఉందో ఈ స్థిరాస్తుల్ని ఎంత మేర స్థిరాస్తిగా ఉంచుకోవాలి, ఎంత మేర మనకి భవిష్యత్తులో అవసరాలకు దాన్ని క్యాష్గా కన్వర్ట్ చేసుకోవాలి అనే అంశం గురించి చాలా చక్కగా, చాలా క్రిస్టల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి.